హలో భోజన ప్రియులారా, మరో కొత్త కుకింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది అనూస్ మెనూ. ఇవాల్టి స్పెషల్ ఈజీ అండ్ క్విక్ పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా క్విక్ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఆగ్నేయంలో దీపం పెట్టి ప్రారంభిద్దాం రండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశయ దీపజ్యోతిర్ నమోస్తుతే. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, 5 నుంచి 6 తరిగిన పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద తరిగిన ఉల్లిపాయ వేసి సాటే చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత, అంటే ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి, దీన్నే ట్రాన్స్లూసెంట్ అని అంటాము. ఈ టైంలో పైన స్కిన్ పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి వేశాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలు బాగా మగ్గాలి. సో మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి అరకప్పు వాటర్ పోయండి. సో దట్ పొట్లకాయ ఫాస్ట్గా మగ్గి సాఫ్ట్ అవుతుంది. వాటర్ పోసిన తర్వాత ఒకసారి సాటే చేసి మళ్ళీ మూత పెట్టేయండి. ఎనిమిది నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. చూసారా మన పొట్లకాయ ఎంత బాగా మగ్గిందో? ఇప్పుడు శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లబడనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత 2 కప్పుల చిలికిన పెరుగుని వేసుకోవాలి. బాగా కలపండి. అంతే అండి, చూసారుగా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. పొట్లకాయలో వైటమిన్ ఏ, బి, సి, అయోడిన్, కాల్షియం అండ్ పొటాషియం ఉంటాయి. పొట్లకాయ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయండి. మంచి డైజెషన్ అవ్వడానికి, వెయిట్ లాస్కి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, స్కిన్ హెల్దీగా ఉండడానికి, హెయిర్ గ్రోత్కి, వార్మ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపడానికి సహాయపడుతుంది. ఇంకో విషయం, ఇది యాంటీ డయాబెటిక్,
షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు. తినచ్చు కదా అని అదే పనిగా తినకండి. తినగా తినగా గారెలు చేదే. అలాగే పొట్లకాయ కూడా ఎక్కువ తింటే వామిటింగ్స్, నాసియా, మోషన్స్ ఇలాంటివి వస్తాయి. మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. దీన్ని రోటీ, రైస్ ఇలా దేంతో అయినా తినచ్చు. అదండి ఈరోజు రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.